30వ జాతీయ రహదారుల భద్రతా వారోత్సవాల సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఆర్టీఏ అధికారులు వాహనదారులకు రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. 30వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాడిశెట్టి రెడ్డయ్య మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలను నడిపే ప్రయాణికులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వాహనానికి సైడ్ అద్దాలు ఉంచాలని, ద్విచక్ర వాహనాలపై ఇద్దరు మాత్రమే ప్రయాణించాలని ప్రయాణికులకు సూచించారు. అదేవిధంగా 4 చక్రాల బండ్లను నడిపేవారు తప్పకుండా సీట్ బెల్టుల్ని పెట్టుకోవాలని రెడ్డయ్య వాహనదారులకు సూచించారు. రోడ్లపై వాహనాలు నడిపే వారందరూ తప్పకుండా రోడ్ సిగ్నల్ను పాటించాలని, అడ్డదిడ్డంగా వాహనాలను నడపడం మానుకోవాలని నేషనల్ హైవే అథారిటీ ప్రాజెక్ట్ డైరెక్టర్ మాడిశెట్టి రెడ్డయ్య వాహనదారులకు హితవు పలికారు. నా పేరు మాడిశెట్టి రెడ్డయ్య, ప్రాజెక్ట్ డైరెక్టర్ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సంగారెడ్డి. మనము ప్రతి సంవత్సరము రోడ్ సేఫ్టీ వీక్ జరుపుకుంటూ ఉన్నాము. భారత ప్రభుత్వము నిర్ణయం ప్రకారము ఈరోజు ఎంఎన్ఆర్ చౌరస్తాలో, సంగారెడ్డి నాందేడ్ రోడ్లో, నర్సాపూర్ రోడ్ చౌరస్తాలో ఈ అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాము. సీట్ బెల్ట్స్ ధారణ చేసి ధరించి జాగ్రత్తగా రోడ్ సేఫ్టీని పాటిస్తూ ముందుకు వెళ్ళాలని రహదారులను వినియోగించే డ్రైవర్స్కు, ఓనర్స్కు, ట్రాఫిక్ యూజ్ చేసే అందరికీ తెలియజేస్తూ వాళ్ళను అవగాహన కల్పిస్తూ ఉన్నాము. ఇలా ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాము. ఈరోజు ఇప్పుడు ఇక్కడి నుంచి డెగ్లూరు, సంగారెడ్డి నాందేడ్ డెగ్లూరు వరకు రోడ్లో ఈ అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాము. ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారితో లావణ్య మేడం గారు, ఆ తర్వాత కిరణ్ గారు అందరం కలిసి ఇంతకుముందే ఐఐటి హైదరాబాద్ మా స్టార్టింగ్ పాయింట్, మా రోడ్ అక్కడ కూడా ఇలాగే అబ్జర్వేషన్ చేశాము. ఈ సదస్సును ఇలా ముందుకు ఈ వారం రోజులు ఇక్కడి నుంచి శంకరంపేట, పిట్లము, నిజాంపేట, చౌరస్తా అక్కడ అంతా జరుపుకుంటూ అందరికీ ఎడ్యుకేట్ చేస్తూ ముందుకు తీసుకెళ్తామని నిర్ణయం చేశారు. ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నాం. ప్రజలను కూడా మేము విన్నవించడం ఏమంటే, వారు ఎప్పుడైనా ఈ త్రిబుల్ రైడింగు, ఆ సేఫ్టీ బెల్ట్ లేకుండా ప్రయాణం చేయొద్దండి. జాగ్రత్త తీసుకుని ముందుకు వెళ్ళమని రిక్వెస్ట్ చేస్తాం.